ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువును ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారు ముందుగా నడిచెను. మత్తయి సువార్త 2:9 ఈ మాట. ఆ నక్షత్రం ఆ జ్ఞానులకి శిశువుండు చోటు వరకు కూడా ముందుండి నడిపించిందంట. అలా నక్షత్రం వల్ల మనం ముందుండి అనేక మంది నడిపించే కూడా దేవుడు మనకు ఇవ్వాలి. ఆ దేవుని చిత్తం జరగాలన్నమాట. ఇవన్నీ చూడండి, అది ఏమంటున్నాడు ఇక్కడ, ఆ నక్షత్రము ఆ శిశువు ఉండి చోటు మీదకి వచ్చి అక్కడ నిల్చున్న వరకు ఆయన ముందుగా నడిచింది అంటున్నారు మాట. కాబట్టి మనం కూడా నక్షత్రం ఆ నక్షత్రం పట్టుకుని ఎలా ఎట్టిదిగా మరి జ్ఞానులు వచ్చారో అలా కూడా మనం కూడా జ్ఞానం కలిగి శివుని సన్నిధిలో గడిపే కూడా దేవుడు మనందరికి దయచేయాలి. దేవుని చిత్తం నెరవేర్చబిడ్డగా ఉండాలి. అంతే. నక్షత్రం చూసి జ్ఞానులు వచ్చారు, గొల్లలేమో దూతలు చెప్పిన మాట విని వచ్చారు. చూసారు. ఆమేన్. కాబట్టి మనం ఏదైనా ఆ తూర్పు దేశపు వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండే చోటు మీద వచ్చి నిలిచే వరకు వారు ముందుగా నడిచింది ఆ నక్షత్రం. వానికి ఎక్కడైతే శిశువు ఉన్నాడో శిశువు తీసుకొచ్చింది. అలాగే మనం కూడా మందిరం చూసుకుని వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. మన కోసం రక్షకుడు ఉదయించాడు. ఆయన గురించి మనం ఆనందభరితులై ఉండాలి తప్ప మనం ఎప్పుడూ కూడా వేదంతో దుఃఖంతో ఉండకూడదు. ఎందుకనంటే ఆ జ్ఞానులు ఆ గొల్లలు అందరూ కూడా మరి లోబడ్డారు, ఆనందభరితులయ్యారు అందరూ. మనం కూడా దేవుడు మన కోసం పుట్టాడని మనం కూడా ఆనందభరితులయ్యే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరపుండా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని మరొక నూతన దినం దయచేసిన దేవా, కృప చూపు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పని అందరినీ దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగక అందరితో సమాధానం, శాంతి, నెమ్మది ఇచ్చండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచే. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా సహాయించండి. ఇదిగోనే ఇద్దరం ఎవరైనా బలహీనంగా ఉంటే బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దాచి, అప్పులు బంధకాల నుంచి విడిపోయిన, తాగుడు వ్యసనాల నుంచి దూరపండి. శాంతి సమాధానం నింపి కృప చూపి దినమంతా నీ బిడ్డలు చేసే ప్రతి పని దీవెనకరంగా మలిచి కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.